హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకంలో 2వ చాప్టర్ సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్, పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట, ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉండే వస్తువులు. We have seen that our food and clothes have so much variety in them. మీరు తినే ఆహారం కానీ వేసుకునే బట్టలు కానీ అన్నీ ఒకేలా ఉంటాయి చూడండి, ఉండవు కదా. ఆహారాలు రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్క రకంగా. మీరు వేసుకునే దుస్తులు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. నాట్ జస్ట్ ఫుడ్ అండ్ క్లోత్స్, దెర్ ఈస్ such a vast variety of objects everywhere. మీరు ఒక ఫుడ్ తినే ఆహారం మాత్రమే కాకుండా, వేసుకునే దుస్తులు మాత్రమే కాకుండా, మీరు చుట్టూ చూస్తే రకరకాల వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి కదా. వి సీ అరౌండ్ us a chair, a bullock cart, a cycle, a cooking utensils, books, clothes, toys, water, stones and many other objects. మీరు చుట్టూ చూసినట్లయితే చైర్లు, ఒక పుస్తకము, ఒక పెన్సిలు, వంట పాత్రలు, ఇలా బొమ్మలు, రకరకాల వస్తువులు ఉంటాయి కదా మీ చుట్టూరా. ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్, కలర్స్ అండ్ యూజెస్. మీరు చూసి ప్రతి వస్తువు కూడా ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కోటి ఒక్కో సైజులో ఉంటుంది, ఒక్కోటి ఒక్కో రంగులో ఉంటుంది, ఒక్కోటి ఒక ఆకారంలో ఉంటుంది. అలాగే ఒక్కోటి ఒక్కొక్క పనికి ఉపయోగిస్తాం కదా. అంటే మన చుట్టూ చూసే ప్రతి వస్తువు కూడా వేరు వేరు రకాలుగాను, వేరు వేరు పనులకు ఉపయోగించే విధంగాను ఉంటాయి కదా. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చాదండి. ఈ చిత్రంలో ఉన్న వస్తువులు మీరు కనిపెట్టగలరా? ఏమేంటివి ఇవి? Look around and identify objects that are round in shape. మీ చుట్టూ చూడండి, మీకు దగ్గరలో, మీ ఇంట్లో లేదా మీ క్లాస్లో ఎక్కడైనా కానీ గుండ్రని ఆకారంలో ఉండే వస్తువులు ఏమేమి ఉన్నాయో చెప్పండి. గుండ్రంగా ఉన్న వస్తువులు. Our list may include a rubber ball, a football and a glass marble కదా. మీరు ఇలా చుట్టూ చూడమన్నప్పుడు మీకు రబ్బర్ బంతి, ఫుట్బాలు, ఒక గోలీ, ఇట్లాంటివన్నీ మీకు గుర్తొచ్చుంటాయి కదా. ఇఫ్ వి ఇంక్లూడ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ నియర్లీ రౌండ్, అవర్ లిస్ట్ కుడ్ ఆల్సో ఇంక్లూడ్ ఆబ్జెక్ట్స్ లైక్ యాపిల్స్, ఆరెంజెస్ అండ్ an earthen pitcher. మీరు ఒకవేళ కరెక్ట్ గుండ్రంగా కాకపోయినా కొద్దిగా గుండ్రానికి దగ్గరగా ఉన్న వస్తువులు కూడా మీరు గుండ్రానికే అని కన్స్ట్రక్ట్ చేసుకుంటే, దాదాపుగా గుండ్రంగా ఉన్నాయి కదా అని చెప్పేసి అవి కూడా గుండ్రంగా తీసుకుంటే, యాపిల్ కాయ గుండ్రంగానే ఉంటుంది దాదాపుగా, కమలా ఫలం గుండ్రంగానే ఉంటుంది, దానిమ్మ ఫలం గుండ్రంగానే ఉంటుంది, మట్టి కుండ గుండ్రంగా ఉంటుంది కదా. ఇలాగా చాలా వస్తువులు మనకి గుండ్రడాకారంలో కనిపిస్తాయి. Let us say we wish to make a group of objects that are made of plastics. మీ చుట్టూ ఉన్న వస్తువుల్లో ప్లాస్టిక్తో తయారైన వస్తువుల జాబితా మీరు తయారు చేయండి. బకెట్స్, లంచ్ బాక్సెస్, టాయ్స్, water containers, pipes and many such objects may find a place in this group కదా. మీరు చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో ఏమేమి ఉన్నాయి?
బకెట్లు, లంచ్ బాక్సులు, ఆట బొమ్మలు, నీటి గిన్నెలు, ఇంకా పైపులు, ఇట్లా చాలా 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 వస్తువులు ఉంటాయి కదా చుట్టూ ప్లాస్టిక్తో తయారైనవి. మీ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి? There are so many ways to group objects. In the above examples, we have grouped objects on the basis of their shape or the materials they are made from. ఇందాక మీరు 2 జాబితాలు తయారు చేశారు. ఏంటంటే ఒకటి గుండ్రంగా ఉన్న వస్తువులు. అందులో మీరు గుండ్రంగా ఉండడంతో పాటు దాదాపుగా గుండ్రంగా ఉన్నవి కూడా కన్సిడర్ చేశారు కదా. అంటే అక్కడ మీరు అది ఉన్న ఆకారాన్ని బట్టి మీరు చెప్తున్నారు. అదొక జాబితా. ఇందాక ప్లాస్టిక్తో తయారైన వస్తువులు అన్నాం. ప్లాస్టిక్తో తయారైన వస్తువుల జాబితా కూడా మీరు తయారు చేశారు కదా. ఇక్కడ మీరు అది తయారైన పదార్థము ఏది అన్నదాన్ని బట్టి మీరు అది జాబితా తయారు చేశారు. అది ఈ విధంగా మనం రకరకాల వస్తువుల్ని వాటి ఆకారాన్ని బట్టి, అవి తయారైన పదార్థాన్ని బట్టి, అవి ఉన్న సైజును బట్టి, అవి ఉన్న రంగును బట్టి ఇలా రకరకాలుగా మనం వాటిని వర్గీకరించవచ్చు. ఇప్పుడు మీరు ఒక మట్టి కుండ తీసుకున్నారు, అది గుండ్రంగా ఉంది. ఒక రబ్బర్ బంతి తీసుకున్నారు, అది గుండ్రంగా ఉంది. ఫుట్బాల్ గుండ్రంగా ఉంది. గాజు గోలి అది గుండ్రంగా ఉంది. ఇవన్నీ గుండ్రంగా ఉన్నాయి. అలాగే వీటిల్లోనే ఏ ఏ పదార్థంతో అన్నప్పుడు మట్టి కుండ ఏమో మట్టితో తయారైంది, ఫుట్బాల్ రబ్బర్ బంతి ఏమో రబ్బర్తో తయారైంది, గోలీ ఏమో గ్లాస్తో తయారైంది కదా. ఇలా మనం వివిధ రకాలుగా వర్గీకరణలు చేయొచ్చు వస్తువుల్ని, పదార్థాలని. ఆల్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ us are made of one or more materials. These materials may be glass, metal, plastics, wood, cotton, paper, mud or soil. మీరు మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ చూస్తే ఆ వస్తువులు ఒక్కటి కానీ ఎక్కువ పదార్థాలతో కానీ తయారైంటాయి కదా. ఉదాహరణ తీసుకుంటే గాజుతో తయారైన కొన్ని ఉంటాయి, లోహంతో అంటే మెటల్తో తయారైనవి, ఇనుము, బంగారము, వెండి, కాపరు, రాగి, ఇత్తడి, ఇలా వివిధ రకాల లోహాలతో తయారైనవి ఉంటాయి. ప్లాస్టిక్తో తయారైనవి ఉంటాయి, కలపతో అంటే చెక్కతో తయారైనవి, పత్తి అంటే నూలుతో తయారైనవి, కాగితంతో తయారైనవి, మట్టితో తయారైనవి. ఇలా మనం తయారు చేసిన పదార్థాన్ని బట్టి అవి రకరకాలుగా ఉంటాయి కదా. కెన్ యూ థింక్ ఆఫ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటీరియల్స్? ఇంకా మీరు ఏవైనా ఉదాహరణలు ఆలోచించుకురా చెప్పండి. అంటే మనం ఇందాక గాజు, లోహము, ప్లాస్టిక్, కలప, కాగితము, మట్టి, పత్తి అనుకున్నాం కదా తయారు చేయబడే పదార్థము. మరి ఇంకా ఏమైనా పదార్థాలు మీరు గుర్తొస్తే చెప్పండి. ఇక్కడ మీకు ఒక యాక్టివిటీ చేయమని ఇచ్చారు. లెట్ us కలెక్ట్ యాజ్ మెనీ ఆబ్జెక్ట్స్ యాజ్ పాసిబుల్. మీరు చుట్టూ ఉన్న వస్తువుల్లో ఎన్ని ఎక్కువ వస్తువులు వీలైతే అన్ని ఎక్కువ వస్తువులు సేకరించండి. ఫ్రమ్ అరౌండ్ us, మీ చుట్టూ ఉన్నవి. ఈచ్ ఆఫ్ us కుడ్ గెట్ సమ్ ఎవ్రీడే ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ హోమ్, ఆర్ we could also collect some objects from the classroom or from outside the school. మీరు మీ ఇంట్లో రోజు వాడే వస్తువులు, మీరు రోజు ఉపయోగించే వస్తువులైనా కొన్ని సేకరించవచ్చు. అలాగే ఇంటి బయట, క్లాస్లోను, స్కూల్ బయట, ఇట్లా ఎక్కడెక్కడైనా సరే చాలా రకాల వస్తువులు మీరు సేకరించి తీసుకొచ్చింటారు కదా. వాట్ విల్ వి హ్యావ్ ఇన్ అవర్ కలెక్షన్? ఒకసారి మీ దగ్గరున్న మీరు ఇప్పుడు సేకరించిన వస్తువులన్నీ కూడా ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నవైతే చాక్, పెన్సిల్, నోట్బుక్, రబ్బర్, డస్టర్, a hammer, nail, soap, spoke of a wheel,
బ్యాట్, మ్యాచ్ బాక్స్, సాల్ట్, పొటాటో ఇవన్నీ నేను సేకరించాను. ఏంటేంటి? చాక్ పీస్, పెన్సిలు, నోట్బుక్, రబ్బరు, డస్టరు, ఒక సుత్తి, మేకు, సబ్బు, చక్రం యొక్క ఊచ, బ్యాటు, అగ్గిపెట్టె, ఉప్పు, బంగాళదుంప. ఇలా ఎన్ని రకాల వస్తువుల్ని నేను సేకరించాను. మీరు సేకరించిన లిస్ట్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. We can also list objects that we can think of. మీరు ఇక్కడ సేకరించిన వస్తువులే కాకుండా మీకు మనసులో అనిపించిన వస్తువులు కూడా చాలానే ఉంటాయి కదా. మీకు ఇక్కడ అందుబాటులో లేకపోయినా కూడా మీకు ఇవి వస్తువులు మీకు గుర్తొస్తూ ఉంటాయి కదా. బట్ కెనాట్ బ్రింగ్ టు ద క్లాస్ రూమ్. మీరు ఇక్కడికి తీసుకురాలేకపోయినా కూడా మీ దగ్గరికి ఇప్పుడు ఆ వస్తువులు మీకు గుర్తుంటాయి కదా, ఏమేమి రకాల వస్తువులు ఉన్నాయి అనేది. అవన్నీ కూడా మీరు ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్, గోడ మీరు తీసుకురాలేదు కదా, మీరు తీసుకొని రాలేరు, కానీ అది కూడా ఒక వస్తువే, అదొక పదార్థమే. ట్రీస్, డోర్స్, ట్రాక్టర్, రోడ్డు ఇవి కూడా మీరు జాబితాలో రాయొచ్చు మీకు తీసుకురాలేకపోయినా కూడా. ఇప్పుడు ఆ వస్తువులన్నిటినీ సెపరేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ దిస్ కలెక్షన్ దట్ ఆర్ మేడ్ ఫ్రమ్ పేపర్ ఆర్ వుడ్. మీరు ఇక్కడ సేకరించిన వస్తువుల్లో కాగితంతో కానీ చెక్కతో కానీ తయారైన వాటిని సెపరేట్గా చేయండి. This way we have divided all objects into two groups. మనం ఇప్పుడు వస్తువులన్నిటినీ విభజించిన తర్వాత రెండు సమూహాలుగా విభజించాం కదా. One group has the objects that are made from paper or wood, while the other has the objects that are not made of these materials. మీరు ఇప్పుడు వేరు చేసిన తర్వాత మీకు ఎలా ఉంటాయి? మీకున్న వస్తువుల్లో ఒక గ్రూప్లో ఏమో చెక్కతోనూ లేదా కాగితంతోనూ తయారైన వస్తువులు ఒక గ్రూప్లో కదా. అలాగే ఇంకొక గ్రూప్లో ఈ రెండింటితో తయారు కాని వస్తువులు, ఇలాగ మీరు రెండు భాగాలుగా విభజించారు. సిమిలర్లీ we could separate the things that are used for preparing food. ఇప్పుడు మీరు అన్ని వస్తువుల్ని మళ్ళీ కలిపేసేసి వాటిల్లో ఏవైతే ప్రిపేరింగ్ ఫుడ్, ఆహారం తయారు చేయడానికి ఏవే వాడతారో అవన్నీ ఒక గ్రూప్ చేయండి. ఆహారం తయారీకి పనికిరానివన్నీ కూడా వేరొక గ్రూప్ చేయండి. అవునా? ఏ విధంగా కూడా మీకు రెండు గ్రూపులు వచ్చాయి. Let us be a little more systematic. List all objects collected in table 2.1. Try to identify the materials that each one is made of. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సేకరించిన వస్తువులన్నింటినీ ఇక్కడ 2.1 పట్టిక ఉంది కదా, ఆ పట్టికలో రాయండి. ఆ వస్తువు పేరు, అది ఏ పదార్థాలతో తయారైంది. ఇక్కడ ఉదాహరణకి ఒక పళ్ళెం అనేది స్టీల్తో కానీ, గాజుతో కానీ, ప్లాస్టిక్తో కానీ తయారైండొచ్చు, లేదా ఇంకేదైనా పదార్థంతో కూడా తయారైండొచ్చు కదా. ఒక పెన్ను, మీ దగ్గర ఉన్న పెన్ను ఏ పదార్థంతో తయారైంది అది మాత్రం రాయండి చాలు. మీ దగ్గర ఉన్న పెన్ను ప్లాస్టిక్తో తయారంటే ప్లాస్టిక్, లోహంతో తయారంటే లోహం. కానీ పెన్నులో ఖచ్చితంగా లోహము ప్లాస్టిక్ రెండు ఉంటాయి కదా. కింద నిబ్బు ఉన్నది లోహమే కదా, అటు ప్లాస్టిక్ లోహం రెండు ఉన్నాయి దాంట్లో. ఇలాగ మీరు సేకరించిన వస్తువులన్నిటినీ ఈ పట్టికలో రాయండి. It would be fun to make this a large table.
కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాజ్ మెనీ ఆబ్జెక్ట్స్ యాజ్ పాసిబుల్. మీరు ఈ పట్టికని ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా తయారు చేయండి. ఈ పట్టికలో మీరు ఎన్ని వస్తువులు వీలైతే అన్ని ఎక్కువ వస్తువులు. సరేనా? ఇట్ మే సీమ్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద మెటీరియల్స్ అవుట్ ఆఫ్ విచ్ some of these objects are made. In such cases, discuss with your friends, teacher, and parents to identify the materials. మీకు ఇక్కడ అవి ఏ పదార్థాలతో తయారయ్యాయి, మీరు సేకరించిన వస్తువులు అన్నది తెలియకపోతే ఒకసారి మీ పెద్దల్ని కానీ మీ స్నేహితుల్ని కానీ అడిగి తెలుసుకోండి. తెలుసుకొని అయినా సరే ఈ పట్టికను మీరు చాలా పెద్దగా తయారు చేయాలి. సరేనా? అలాగే మీకు రెండో యాక్టివిటీ ఇచ్చాడు చూడండి. టేబుల్ 2.2 లిస్ట్ సమ్ కామన్ మెటీరియల్స్. ఇక్కడ టేబుల్ 2.2లో కొన్ని సాధారణ పదార్థాలు అంటే చెక్క, కాగితము, తోలు, ప్లాస్టిక్, నూలు ఇలా ఇచ్చారు కదా. మీరు ఇంకా ఏవైనా పదార్థాలు మీకు గుర్తున్నాయనిపిస్తే అవి ఇక్కడ రాయండి కింద పట్టికను రాసి యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ మోర్ మెటీరియల్స్ ఇన్ ద కాలమ్ 1 దట్ ఆర్ నోన్ టు యూ. మీకు ఏమైనా తెలుసుంటే వాటిని ఈ లిస్టులో మీరు ఇంకా రాయండి. సరేనా? నౌ ట్రై అండ్ థింక్ ఆఫ్ ఎవ్రీడే ఆబ్జెక్ట్స్ యూ నో దట్ ఆర్ మేడ్ మెయిన్లీ ఆఫ్ దీస్ మెటీరియల్స్ అండ్ లిస్ట్ దెమ్ ఇన్ కాలమ్ 2. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చెక్కతో తయారైన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ రాయండి. కాగితంతో తయారైనవి దాన్ని ఇక్కడ రాయండి. అలాగా ఈ పట్టిక మొత్తాన్ని కూడా మీరు నింపండి. మీకు ఎన్ని వీలైతే అన్ని పదార్థాల పేర్లు, ఆ పదార్థంతో తయారైన వస్తువుల పేర్లు మొత్తం ఈ పట్టిక కూడా మీరు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ రాయాలి. వాట్ డు వి ఫైండ్ ఫ్రమ్ దీస్ టేబుల్స్? ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ చేసిన తర్వాత మీరు చూడండి ఒకసారి. రెండు కృత్యాలు చేసిన తర్వాత ఇక్కడ ఈ రెండు టేబుల్స్కి మీరు ఏమైనా అబ్జర్వ్ చేయగలరా? ఫస్ట్ వి గ్రూప్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. మనం ఫస్ట్లో ఏం చేసాము, కొన్ని వస్తువులు తీసుకొని వాటిని మొదటగా ప్లాస్టిక్ తయారైనవి అని, లేదంటే గుండ్రంగా ఉన్నవని, అంటే ఆకారాన్ని బట్టి తయారైన పదార్థాన్ని బట్టి చేసాము. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో చెక్క లేదా కాగితంతో తయారైనవి, చెక్క లేదా కాగితంతో తయారు కానివి అని రెండు గ్రూపులు చేసాము. ఆ తర్వాత ఆహార పదార్థాలు చేయడానికి ఉపయోగించేవి, లేదు ఆహార పదార్థాలు చేయడానికి ఉపయోగించనివి, ఇలాగ రెండు గ్రూపులు చేశారు కదా. ఆ తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ఆ వస్తువు ఏ పదార్థంతో తయారైందన్న లిస్ట్ రాశారు. ఈ పట్టికలో ఆ పదార్థంతో ఏ ఏ వస్తువులు తయారవుతాయి అన్న లిస్ట్ కూడా రాశారు కదా. ఇలాగ చూస్తే మీరు రకరకాలుగా మీరు సమూహాలుగా విభజించారు వస్తువుల్ని. ఎన్ని రకాల సమూహాలు కావాలంటే అన్ని రకాలుగా విభజించగలిగినారు కదా. ఎట్ టైమ్స్ an object is made of a single material. మామూలుగా అయితే వస్తువులు ఏవైనా కూడా దాదాపుగా ఒక పదార్థంతో తయారైంటాయి కదా. An object could also be made of many materials. ఒక వస్తువు వేరే వేరే పదార్థాలతో కూడా తయారైండొచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పెన్నుకి ముందు నిబ్ అనేది లోహము, పైన ఉన్నదంతా ప్లాస్టిక్, లోపల ఉన్నది ఇంకు కదా. 3 రకాల పదార్థాలతో తయారైంది పెన్ను. అదే మీరు ఒక ప్లేట్ తీసుకుంటే తినేది, అది స్టీల్ లోహంతో తయారై ఉంటుంది కదా. ఇలాగా ఒక వస్తువు ఒకే పదార్థంతో తయారైనవి ఉంటాయి, ఒక వస్తువు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారైనవి కూడా ఉంటాయి కదా.
వాట్ డిసైడ్స్ విచ్ మెటీరియల్ షుడ్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఇన్ని వస్తువులు లిస్టు రాశారు కదా, ఆ లిస్టులో ఒక వస్తువు, ఇందాక మీరు చూసినట్టుగా ఒక వస్తువు తయారు కావడానికి ఏ పదార్థం వాడాలి అనేది ఎలా నిర్ణయిస్తారు చెప్పండి. మీరు రాసిన ప్రతి వస్తువుకు ఆలోచించి చెప్పండి. దానికి మీరు రాసిన పదార్థమే కాకుండా వేరే పదార్థంతో కూడా చేయొచ్చా? మీరు రాసిన పదార్థంతోనే ఆ వస్తువుని ఎందుకు తయారు చేశారు? ఉదాహరణకి పెన్నుని ప్లాస్టిక్తోనే ఎందుకు తయారు చేశారు, వేరే పదార్థం ఎందుకు తయారు చేయలేదు? ఇలా ఆలోచించి మాట్లాడండి దాని గురించి. It seems that we need to know more about different materials. అదే ఇంకా మీకు అన్ని వస్తువులు ఎందుకు అదే పదార్థంతో తయారు చేశారో మీకు తెలియట్లేదు కదా. అది తెలుసుకోవాలంటే మనము ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవాలి మన పదార్థాల గురించి. వాటి గురించి మనము నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందాము. ఇప్పటికి మీరు ఈ కృత్యాలు చెయ్యకపోతే ఇప్పటికి కూడా చెయ్యండి. ప్రతి కృత్యం కూడా అన్ని మొదటి నుంచి వీడియో చూస్తూ అన్ని కృత్యాలు చేయండి చెప్పినవన్నీ. సరేనా? చెప్పినవన్నీ చేసి మీరు చేసామని చెప్పేసి కింద కామెంట్లు చెప్పండి.